హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే డివిడెండో, కాంపోనెండో, ఇన్వర్టెండో అండ్ ఆల్టర్నెండో. ఈ నాలుగింటి గురించి మనం ఈ వీడియోలో డీప్గా అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనము వాటి గురించి తెలుసుకునే ముందు అసలు వాట్ ఈజ్ ప్రపోర్షన్, దీని గురించి తెలిస్తేనే మనం అవి చెప్పగలమండి. సో ఇది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ప్రపోర్షన్ అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. సింపుల్గా అంటే ఏదైనా రెండు రేషియోస్ని ఈక్వల్గా రాస్తే దాన్ని ప్రపోర్షన్ అని అనొచ్చు. సో ఇక్కడ చూడండి, A:B ఈజ్ ఈక్వల్ టు C:D. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద ప్రపోర్షన్. దీన్నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి. అంటే ఈక్వాలిటీ సింబల్ పెట్టినా ఈ విధంగా పెట్టినా దీన్ని మనము ప్రపోర్షన్ అని అనొచ్చు. ఓకే, మనం మ్యాథమెటికల్గా ఈజీగా ఈ విధంగా రాసుకుంటామండి. సో A:B అంటే A/B, C:D అంటే C/D. ఈక్వాలిటీ మామూలుగా. ఓకేనండి. సో ఇక్కడ రెండు రేషియోస్ని ఈక్వల్ చేయాలి అంటే A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఒక రేషియో. సో ఈ రెండింటిని ఈక్వల్గా చేసి రాసాం కాబట్టి, అంటే మధ్యలో ఈక్వాలిటీ సింబల్ పెట్టి రాసాం కాబట్టి దీన్ని మనము ప్రపోర్షన్ అని అనొచ్చు. ప్రపోర్షన్ గురించి తెలుసుకున్నామండి. అయితే ఈ ప్రపోర్షన్స్కి కొన్ని ప్రాపర్టీస్ లేదా లాస్ అయితే ఉన్నాయండి. వాటిని మనం కాంపోనెంటో, డివిడెండో, ఆల్టర్నెండో, ఇన్వర్టెండో అని చెప్పుకుంటాం. ఓకేనండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కాంపోనెంట్ అనేది చూద్దాం. ఇఫ్ వీ టేక్ ప్రపోర్షన్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D, అంటే నేను ఇది ఎగ్జాంపుల్గా ఈ ప్రపోర్షన్ తీసుకున్నానండి. దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఓకే, ఇప్పుడు సింపుల్గా కాంపోనెంటో అంటే డెఫినేషన్ రాసుకోండి ఫ్రెండ్స్. యాడింగ్ 1 to రేషియోస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. అంటే ఈజీగా ఇంకా ఈ ప్రపోర్షన్లో ఉన్న రేషియోస్కి +1 చేస్తే దాన్నే కాంపోనెంట్ అని అంటాం. ఓకేనా, చాలా చాలా ఈజీ. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రపోర్షన్లో ఉన్న రేషియోస్కి +1 యాడ్ చేస్తే దాన్ని మనం కాంపోనెంట్ అని అంటాము. దీన్ని కొంచెం సింప్లిఫై చేసామనుకోండి, అంటే నేను ఇక్కడ A/B + 1/1, ఈ 1/1 కింద రాసుకున్నాను. ఎందుకంటే డినామినేటర్గా మనం 1 రాసిన దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దట్ ఈక్వల్ టు C/D + 1/1. ఈ 1/1 కింద ఎందుకు రాసాను, అసలు మనకి ఫ్రాక్షన్స్తో ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేయగానే నేను వీడియో చేశానండి. ఒకసారి చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ చూస్తే ఫ్రాక్షన్స్ ఇన్ తెలుగు అని ఉంటుందండి. అందులో మీకు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. రాకపోతే ఒకసారి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. A/1 A + 1 B B by B/1 B, that equal to C/1 C + 1 D D by D/1 D. సో దిస్ ఈజ్ ద మనకి కాంపోనెంట్. ఓకేనండి, ఇదేనండి. ఇంతకన్నా మనకి చాలా ఈజీ. ఇది ఏదో అనుకుంటారండి చాలామంది కాంపోనెంట్ అని, పేరుగా కొంచెం చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ చాలా చాలా ఈజీ అండి. సో ఇక్కడ మీకు ఏ విధంగా రాయాలంటే, ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D దెన్ అని చెప్పి ఇది రాయాలండి. దీన్నే మనం కాంపోనెంట్ అని అంటాము. అంటే ఈ ప్రపోర్షన్కి +1 యాడ్ చేస్తే దాన్నే మనము కాంపోనెంటో అని అంటాము. ఓకేనండి, సింపుల్గా ప్రతి స్టెప్ నోట్ చేసుకోండి. ఇప్పుడు డివిడెండో అంటే ఏంటో చూద్దాం. డివిడెండో సబ్స్ట్రాక్టింగ్ 1 ఫ్రమ్ రేషియోస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. కాంపోనెంట్ అంటే +1 యాడ్ చేసామండి, డివిడెండ్ అంటే సబ్స్ట్రాక్టింగ్ చేయమండి. ప్లస్లో మైనస్ వస్తుంది అంతే. నేను ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఓకే, ఇదేనండి మనకి డివిడెండ్ అంటే. నేను ఇందాక కూడా చెప్పలేదు, జస్ట్ ప్లస్ సింబల్ని చేంజ్ చేసి అక్కడ మైనస్ పెట్టానండి. జస్ట్ డెఫినేషన్స్ అవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీకు డెఫినేషన్ ఎప్పుడు చదివినా వెంటనే గుర్తుకు రావాలి ఈ టాపిక్. ఓకేనండి, ఇది ఎగ్జాంపుల్గా. అంటే ఇక్కడ మనం ఏం చేసామండి, ఈ ప్రపోర్షన్లో ఉన్న రేషియోస్కి -1 చేసాం బోత్ సైడ్స్. అంతేనే కదా. ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి గమనించాలండి, చాలామంది డౌట్ పడవచ్చు, అదేంటి ఈ రేషియోస్కి మనం -1 చేస్తే వాల్యూస్ మారిపోతాయి కదా అని అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం బోత్ సైడ్స్ చేసాం. ఇందాక కూడా +1 ఏం చేసామండి, బోత్ సైడ్స్ చేసాం. ఇక్కడ కూడా -1 బోత్ సైడ్స్ చేసాం. సో ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గానే ఉంది. ఆ బ్యాలెన్స్డ్గా ఉన్న ఈక్వేషన్ని మనము సబ్స్ట్రాక్టింగ్ అని, యాడింగ్ అని చేసుకుంటున్నాం. ఎందుకు, ఇవి డిఫైన్ చేసుకోవడానికి. డివిడెండ్ అంటే ఏంటి, కాంపోనెంట్ అంటే ఏంటో డిఫైన్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాం. ఓకేనండి. సో ఇక్కడ -1 అంటే ఈ 1 నేను 1/1 కింద రాశాను. ఇక్కడ కూడా 1 అని 1/1 కింద రాశాను. సేమ్ అండి. A/1 A -1 B B by B/1 B ఈక్వల్ టు C/1 C -1 D by 1 లేదా D/1 D. ఓకేనండి, ఇది మనకి డివిడెండ్. అంటే మేము ఏ విధంగా రాయాలి, ఇఫ్
ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ అని చెప్పి ఇది రాసుకోవాలి. ఈ ప్రపోర్షన్లో ఉన్న రేషియోస్కి -1 చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్నే మనం డివిడెండ్ అని అంటాము. ఓకేనండి, ఇది మనకి డెఫినేషన్ అది నోట్ చేసుకుని నీట్గా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రపోర్షన్ తీసుకుంటే మనకి కాంపోనెంటో ఈ విధంగా వచ్చిందండి, డివిడెండో ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కాంపోనెంటో డివిడెండో అంటే కాంపోనెంట్కి డివిడెండోకి మధ్య సంబంధం లేదా రిలేషన్ ఏంటన్నది చూద్దాం. ఓకేనండి, ఇక్కడ కాంపోనెంటో అంటే కాంపోనెంట్ ఈక్వేషన్ ఇది, డివిడెండో ఈక్వేషన్ ఇది. ఈ రెండింటికి రిలేషన్ నేను ఏం చేస్తానంటే రిలేషన్ రావడం కోసం నేను ఏం చేస్తానంటే డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2 ఈ విధంగా చేస్తానండి. ఎందుకు చేశానన్నది మీకు చేసాక అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తున్నాము అంటే వాటి యొక్క ఎల్హెచ్ఎస్ని డివైడ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ని కూడా డివైడ్ చేయాలి. ఈ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఇది. సో ఏ బై బి బై బి ఏ ప్లస్ బి బై బి బై ఈ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఏ మైనస్ బి బై బి దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సి ప్లస్ డి బై డి బై సి మైనస్ డి బై డి. ఓకేనండి, ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలండి అంటే ఎగ్జాంపుల్గా ఏ బై బి బై సి బై డి అంటే ఈ విధంగా ఉన్న వాటిని మనం ఏ విధంగా చేస్తామండి దట్ ఈక్వల్ టు ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగా రాసేస్తాం ఏ బై బి ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుందండి రివర్స్ అవుతుంది, డి బై సి అవుతుంది. సో ఇదే ఇక్కడ అప్లై చేద్దామండి. చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటుపక్క సింప్లిఫై చేద్దాము. ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగానే ఉంటుంది అంటే ఏ ప్లస్ బి బై బి ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో బి బై ఏ మైనస్ బి దట్ ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేసాము ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు ఇటుపక్క సింప్లిఫై చేద్దాం. ఏమవుతుందండి సి ప్లస్ డి బై డి ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, డి బై సి మైనస్ డి. ఓకేనండి, సో దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. సో ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాయి అంటే మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇదేమో న్యూమరేటర్గా ఉంది, ఇదేమో డినోమినేటర్గా ఉంది. సో సేమ్ టర్మ్స్ కాబట్టి మనము క్యాన్సిల్ చేసుకుంటే ఇంకేం మిగులుతుందండి ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది, ఏ ప్లస్ బి ఇంటూ 1 ఏ ప్లస్ బి బై ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉందండి 1 ఉంటుంది, 1 ఇంటూ ఏ మైనస్ బి ఏ మైనస్ బి దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ అండి డి డి క్యాన్సిల్ సి ప్లస్ డి ఇంటూ 1 సి ప్లస్ డి బై 1 ఇంటూ సి మైనస్ డి సి మైనస్ డి. ఓకే, ఇదండి మనకి ఈక్వేషను. ఇప్పుడు ఎందుకు అసలు నేను డివైడ్ చేశాను అంటే ఇక్కడ డివైడ్ చేస్తే చూడండి ఇది ఇక్కడ డినోమినేటర్గా బి ఉంది, ఇక్కడ కూడా డినోమినేటర్గా బిఏ ఉంది, ఇక్కడ కూడా డినోమినేటర్గా డి ఉంది, ఇక్కడ కూడా డినోమినేటర్గా డి ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్ని డివైడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ఏమన్నా మధ్య రిలేషన్ వస్తుందేమో అని చెప్పి నేను డివైడ్ చేసానండి. సో డివైడ్ చేస్తే మనకి అంటే సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చిందండి ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. అంటే ఏంటి ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ అని చెప్పి ఇది రాసి ఈ ప్రాపర్టీని లేదా ఈ లానే మనం ఏమంటామండి కాంపోనెంటో డివిడెండో లా అని అంటాము. ఈ కాంపోనెంటో డివిడెండో అనేది మనకి యాక్చువల్గా అయితే 10th గ్రూప్ పెద్దగా యూస్ఫుల్ అవ్వదు ఫ్రెండ్స్, కానీ ఇది ఎక్కువగా యూస్ఫుల్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. ఓకేనండి, దీని గురించి 10th వరకు మనం చాలా తక్కువ అయితే తెలుసుకుంటాము, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు మాత్రం దీని గురించి తప్పకుండా నేర్చుకోవాలి. అందుకని thumbnailలో యూజెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇచ్చాను. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ మనకి కాంపోనెంటో డివిడెండో అంటే. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించాలండి ఇదంతా అంతమాట చేసి గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్గా ఈజీగా ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అంటే దెన్ కాంపోనెంటో డివిడెండో అప్లై చేసామంటే ఈ విధంగా మారుతుంది అన్నది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ న్యూమరేటర్ బై డినోమినేటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ డాష్ బై డినోమినేటర్ డాష్ అంటే ఇటుపక్క ఒక ఫ్రాక్షన్ ఉంది, ఆ ఫ్రాక్షన్లో పైదాన్ని న్యూమరేటర్ కింద దాన్ని డినోమినేటర్ అనుకుంటాం. ఇటుపక్క కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది, దాన్ని న్యూమరేటర్ డాష్ అంటే ఇది వేరు, కింద కూడా డినోమినేటర్ డాష్ ఇది వేరు. ఓకేనండి, ఇక్కడ కూడా న్యూమరేటర్ రాసాను అనుకోండి మళ్ళీ రెండు ఒకటి అనుకుంటారు, అందుకని చెప్పి వేరేగా రాశాను. ఎప్పుడైతే దీనికి అప్లయింగ్ కాంపోనెంటో డివిడెండో అప్లై చేశానో ఇది ఏ విధంగా మారుతుంది చూడండి. ఇక్కడ దీన్ని గమనించండి. ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి దెన్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ డి అంటే న్యూమరేటర్కి
డినోమినేటర్ యాడ్ అవుతుంది బై న్యూమరేటర్కి డినోమినేటర్ మైనస్ అవుతుంది. అంటే ఏ విధంగా అవుతుంది? న్యూమరేటర్ ప్లస్ డినోమినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినోమినేటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ డాష్ ప్లస్ డినోమినేటర్ డాష్ బై న్యూమరేటర్ డాష్ మైనస్ డినోమినేటర్ డాష్. సో మీరు ఈ ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోకూడదండి, కానీ మరి ఎలా వచ్చిందన్నది మీకు చెప్పాను. బట్ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం ఈ విధంగా ప్రపోర్షన్లో ఉన్న వాటిని అంటే అప్లయింగ్ కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే ఈ విధంగా మారుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, న్యూమరేటర్కి డినోమినేటర్ యాడ్ అవుతుంది బై న్యూమరేటర్కి డినోమినేటర్ మైనస్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పడానికి ఏముండదండి, మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇది మనకి కాంపోనెంట్ డివిడెండ్ రూల్. ఓకే ఫ్రెండ్స్, మెయిన్లీ మనం తెలుసుకోవాల్సింది కాంపోనెంట్ డివిడెండ్ రూల్. అంటే ఇండివిజువల్గా కాంపోనెంట్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి చెప్పాను. అదేవిధంగా కాంపోనెంట్ డివిడెండ్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు తర్వాత యూజ్ అవుతుంది, ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. ఓకేనండి, అయితే ఫ్రెండ్స్ నేను దాని గురించి ఇన్డెప్త్గా ప్రాబ్లమ్స్ అవన్నీ నేను చెప్పలేదు. జస్ట్ అది ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుంది, అంటే అది ఏ విధంగా వచ్చింది, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది మాత్రమే నేను చెప్పానండి. ప్రాబ్లమ్స్ అనేది నేను ఏమీ చెప్పలేదు. ఓకేనండి, జస్ట్ తెలుసుకోవడం కోసం అంతే టాపిక్. నెక్స్ట్ అవేనండి ఇంపార్టెంట్. ఇన్వర్టెండో ఆల్టర్నేటో అనే అసలు మనం యూజే చేయము, అసలు వీటి గురించి వినుండరు చాలామంది, బట్ తెలుసుకోవడం మంచిది. ఇన్వర్టెండో అంటే ఏంటి? సపోజ్ ఒక ప్రపోర్షన్ తీసుకున్నాము అంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మనం ఇవన్నీ దేని బేస్ చేసుకుని చెప్తున్నామండి? ప్రపోర్షన్కి ఉన్న ప్రాపర్టీస్ ఇవి. ఓకేనండి, ఏంటి? కాంపోనెంట్ అని, డివిడెండో అని, ఇన్వర్టెండో అని, ఆల్టర్నేటో అని ఒక ప్రపోర్షన్ బేస్ చేసుకుని మాత్రమే మనం ఇవన్నీ డిఫైన్ చేయగలము. ఓకేనండి, ప్రపోర్షన్కి +1 యాడ్ చేస్తే ప్రపోర్షన్ అనకూడదు, ప్రపోర్షన్లో ఉన్న రేషియోస్కి +1 యాడ్ చేస్తే కాంపోనెంట్ అంటాము. ప్రపోర్షన్లో ఉన్న రేషియోస్కి -1 యాడ్ చేస్తే లేదా సబ్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని మనం డివిడెండో అని అంటాము. ఓకే, డెఫినేషన్స్ మాత్రం జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇన్వర్టెండో పేరులోనే ఉందండి. ఇన్వర్ట్ అంటే ఇన్వర్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D దెన్ B/A ఈక్వల్ టు D/C. అంటే ఏదైనా టూ సైడ్స్, ఈక్వేషన్కి టూ సైడ్స్ రివర్స్ చేసే చూడండి. ఇక్కడ A/B అనేది B/A అయింది, C/D అనేది D/C అయింది. సో ఇక్కడ మీకు గమనించాల్సిన ఈ రెండు ఈక్వల్ అని అర్థం. అంటే ఈ ప్రపోర్షన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అని చెప్పేదే ఇన్వర్టెండో. ఓకేనండి, చాలా చాలా ఈజీ అండి. నెక్స్ట్ ఆల్టర్నేటో, ఇది ఒకసారి గమనించాలి ఫ్రెండ్స్. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D దెన్ A/C ఈక్వల్ టు B/D. అంటే A/B ఈక్వల్ టు C/D అయితే దాన్నే మనం A/C ఈక్వల్ టు B/D కింద కూడా రాసుకోవచ్చు అంట. ఈ ప్రాపర్టీని మనం ఆల్టర్నేటో అని అంటాము. అయితే దీన్ని ఏ విధంగా రాయో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ A/Bని A ఇంటూ 1/B కింద రాశానండి. ఇటుపక్క C ఇంటూ 1/D కింద రాశాను. ఎందుకంటే రాసుకోవచ్చు కదా, A ఇంటూ 1/B అంటే A/B, C ఇంటూ 1/D అంటే C/D. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఈ C అనేది దీన్ని ఇంటూ చేస్తుంది, ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో దేన్ని డివైడ్ చేస్తుంది? Aని, అంటే A/, రాద్దాం. ఓకేనా, అంటే C ఇటుపక్క వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, B ఇక్కడ డినోమినేటర్లో ఉంది, ఇంటూగా ఉంది, అంటే 1/Bని అటుపక్క పంపించేస్తే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్రాక్షన్ని ఇంటూగా ఉన్న ఫ్రాక్షన్ని అటుపక్క ట్రాన్స్పోజ్ చేసినట్టయితే అది రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ 1/B ఉంది, అటుపక్క పంపించేస్తే B/1 అవుతుంది. ఇక్కడేమో ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు. ఇక్కడ C/1 ఉంది, ఇటుపక్క వచ్చేస్తే 1/C అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, A ఇంటూ 1/C, చూసారా, C/1 ఇటుపక్క పంపించేస్తే 1/C, దట్ ఈక్వల్ టు ఈ 1/B ఉంది, ఈ 1/Bని ఇటుపక్క పంపించేస్తే B/1 ఇంటూ 1/D. అదండి మనకి. ఓకే, A ఇంటూ 1/C అంటే A/C, అంటే A ఇంటూ 1 A/1 వేసుకోండి, 1 ఇంటూ C, B ఇంటూ 1 B/1 ఇంటూ D. సో ఈ విధంగా వచ్చిందండి మనకు ఆన్సర్. అయితే ఫ్రెండ్స్, కొంతమంది డౌట్ రావచ్చు, అసలు ఇవన్నీ ఎందుకు డివైడ్ చేస్తాం, దీన్ని ఇటుపక్క ఎందుకు పంపిస్తాం అంటే, ఇది మీరు ఒక ప్రపోర్షన్ని ఈ విధంగా ఇన్ని టైప్స్లో రాసుకోవచ్చు. దానికి మనకి నేమింగ్స్ ఇచ్చారు, కాంపోనెంట్ అని, డివిడెండో అని, ఇన్వర్టెండో అని, ఆల్టర్నేటో అని. ఓకేనండి, ఇవి లోయర్ క్లాసెస్ కూడా నేర్చుకోవాలి. యాక్చువల్గా అయితే 7th 8th 9th అప్పుడు మనం జస్ట్ ఒకసారి నేర్చుకుని వదిలేస్తాం. ఓకేనండి, బట్ ఇన్వర్టెండో ఆల్టర్నేటో అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది కాంపోనెంటో డివిడెండో రూల్. ఇండివిజువల్గా కాంపోనెంటో అండ్ ఇండివిజువల్గా డివిడెండో కూడా కాదు, కాంపోనెంటో డివిడెండో రూల్ మాత్రమే. ఓకేనండి, అంటే రూల్ అంటే రెండింటికి కలిపి రిలేషన్ చేసాం కదా, అది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఎలా వచ్చిందో చెప్పుకుందాం ఇంకెలాగా.
ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దీన్ని నేను ఏ బై 1 ఇంటూ 1 బై బి కింద రాస్తాను, అంతే కదండి. దీన్ని సింప్లిఫై చేస్తే 5 వస్తుంది. దీన్ని సి బై 1 ఇంటూ 1 బై డి. ఓకేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు టైమ్స్ని ఇటుపక్క పంపించేద్దాము, ఈ రెండు టైమ్స్ని ఇటుపక్క తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందండి చూడండి జాగ్రత్తగా, ఈ రెండు టైమ్స్ని ఇటుపక్క పంపించేస్తాం అంటే ఈ ఏ బై 1 అటుపక్క వెళ్ళిపోతే ఏమవుతుందండి 1 బై ఏ అవుతుంది. ఈ 1 బై బి ఇటుపక్క వెళ్ళిపోతే బి అవుతుంది. 1 బై బి అంటే బి బై 1 అవుతుంది. సో దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే ఫస్ట్ ఈ రెండింటిని ఇటుపక్క తీసుకొద్దామండి. సి బై 1 ఇటుపక్క తీసుకొస్తే ఏమవుతుంది 1 బై సి ఇంటూ ఈ 1 బై డిని ఇటుపక్క తీసుకొచ్చేస్తే డి బై 1 దట్ ఈక్వల్ టు ఈ ఏ బై 1 ఇటుపక్క తీసుకెళ్ళిపోతే 1 బై ఏ ఇంటూ ఈ 1 బై బిని ఇటుపక్క తీసుకెళ్ళిపోతే బి బై 1. ఓకే, నేను కన్ఫ్యూజ్గా ఏం అవసరం లేదండి, చాలా చాలా ఈజీ అండి. ఫ్రెండ్స్, మీ ఒక చిన్న విషయం, మీకు ఇంటూస్ అవి చేయడం కాకపోతే తప్పకుండా మీకు ఫ్రాక్షన్స్ అన్న ప్లేలిస్ట్ చెప్పాను కదండి, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 1 ఇంటూ డి, డి బై సి ఇంటూ 1 సి ఈక్వల్ టు 1 ఇంటూ బి, బి బై ఏ ఇంటూ 1 ఏ. ఓకేనండి. మరి ఇదన్ను ఇక్కడ ఏమో మనకు రివర్స్ వచ్చిందంటే దీన్ని ఈ విధంగా రాసుకో, బి బై ఏ ఈక్వల్ టు డి బై సి. ఓకేనండి. ఇదండి మనకి ఈ విధంగా వచ్చే మనకి ఇన్వర్టెండో అంటే ఈ ప్రపోర్షన్ని ఈ విధంగా రాసుకోవడాన్ని ఇన్వర్టెండో అని అంటాం. ఈ ప్రపోర్షన్ని ఈ విధంగా రాసుకోవడాన్ని ఆల్టర్నేండో అని అంటాం. ఓకేనండి. ఇవంతగా ఇంపార్టెంట్ కాదండి, ఇలాగ మనం టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పాను అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.